కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు సావిత్రీనగర్ గిరియంపేట సమీపంలోని సముద్ర గర్భంలో ఓఎన్జీసీ చమురు సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాల వల్ల జీవనాధారమైన చేపల వేట ఉపాధి కోల్పోయిన బాధిత మత్స్యకారులకు అందించిన పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పలు మత్స్యకార గ్రామాల ప్రజలు నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక పరిపాలనాధికారి కార్యాలయ సమీపంలోని మత్స్యకార యువత ప్రతినిధులు పోసియా జాన్ భైరవస్వామిల ఆధ్వర్యంలో వందలాది మంది మత్స్యకారులతో ఆందోళన చేపట్టారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడుతూ చమురు సంస్థలు నిర్వహిస్తున్న కార్యకలాపాల వల్ల చేపల వేట ఉపాధి కోల్పోయిన బాధిత మత్స్యకార కుటుంబాలకు నష్టపరిహారాన్ని తక్షణమే ఓఎన్జీసీ చమురు సంస్థ అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావులు ఈ పరిహారం ఇప్పించడంలో జాప్యం చేస్తున్నారని, ఈ పరిహారానికి రాజకీయ రంగు పులమటం వల్లే ఆలస్యమవుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికలకు ముందుగానే పరిహారం చెల్లించకపోతే తీవ్రస్థాయి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లాడి సత్యబాబు, గుత్తుల రామారావు, మల్లాడి వీరాస్వామి, ప్రసింగ్ శ్రీను, లంకా బంగారం, మున్నా పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, గోపు సురేషు, సబతి లోకేశ్వరరావు, పండు సిద్ధార్థ కుమార్, లంకె లోబరాజు, మాదే హరిచంద్ర, కొమ్ము కుమారి, నక్కల సుబ్బన్న, కాకి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం వేలాది మందితో యానాంపుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. స్పష్టంగా మీరు డిమాండ్లు చెప్తే లేదా ఆయన ரெண்டு இடத்துல நடந்துச்சு. இப்போ லாஸ்ட் ஃபைனல் நடந்துச்சு. நீங்கள் வந்து எலெக்ஷன் வரதுக்கு முன்னாடி அதெல்லாம் பயந்தாங்க சொல்கிறாரு. இப்போ சிஎம் என்ன சொல்லியிருக்காங்க, எலெக்ஷன் முன்னாடி எலெக்ஷன் கோடு வரதுக்கு முன்னாடி அதை தத்துவோம் சொல்லிட்டு சிஎம் அக்செப்ட் பண்ணிக்கிறாங்கன்னு சொல்லிட்டு சிஎம் சொல்கிறாங்கன்னு சொல்லிட்டு சொல்லியிருக்காங்க. அவர் அங்கே போய் பேசுறத வந்து உங்களுக்கு சொல்லுவார். அதேமாரி லாஸ்ட் வீக்கில் வந்து எம்எல்ஏ உட்காந்துருக்காங்க, இந்த எம்எல்ஏ இருக்காங்க. 2 பேருமே பாண்டிச்சேரியில் இருந்துட்டு உங்களுக்கான வேலையை செய்கிறாங்க. உங்கள் சைட்லேருந்து வந்து செஞ்சாங்க. நாம சொன்னோம் இப்போ எப்போ நடக்கும் எப்போ போகும்னு சொல்லிட்டு ஒரு சில பேர் தெரியும், என்ன வேலை செய்யணும்னு சொல்லிட்டு உங்களில் இருக்கிறவங்களே நிறைய பேர் தெரியும். பின்னாடி உட்காந்துருக்குறாங்க, அங்கே கோசை வந்துருக்காங்க, ஹரி வந்திருப்பாரு. எங்ககிட்ட வந்து எப்பப்போ எப்படி செய்கிறீங்க எப்படி நல்லா போகிறீங்கன்னு சொல்லிட்டு கேட்டு குறைப்பாங்க. அவங்களும் உங்கள்கிட்ட சொல்லியிருப்பாங்க. அதனால் வந்து கூடிய விரைவில் உங்களுக்கு கிடச்சிடும், உங்களோட பிரச்சனை வராது. எலெக்ஷன் கோடு இப்போ எலெக்ஷன் வர்றதுக்காக தான் எல்லாம் பயப்படுறாங்க. சீக்கிரம் ஐயா வந்து சின்ன நம்ம தர முடியாதுன்னு சொல்லிட்டு அது வர்றதுக்கு எப்படியும் வந்து 5-20 நாள் ஆகும். அதுக்கு முன்னாடி நாங்கள் முடிச்சிடுறோன்னு தான் சொல்கிறாங்க. கிடைக்கும். ஏன்னா கவர்மெண்ட்டில் ஒரு இதுக்கு வேலை செய்கிறது தான் கொஞ்சம் எடுத்தோட டப்புன்னு போட மாட்டாங்க. சில ப்ரொசீஜர்ஸ்லாம் ஃபாலோ பண்ணுவாங்க. அந்த ப்ரொசீஜர் இருக்குது, உங்களுக்கு முடிச்சிடுவாங்க. நீங்கள் அமைதியாக பண்ணி கலந்து போயிடும். ఇందాక పేరోసం చెప్పారు, పేరు నేను చెప్పగలుగుతాను కానీ అది వాస్తవం నిజం. నిన్న సర్వేలు పంపించి దాన్ని ఎంత భూమి ఉంది దాన్ని చేయమని డిపార్ట్మెంట్ పంపడం జరిగింది. దాని మీద పుణ్యం వెళ్ళడం జరిగింది. మీరు ఏ పరిధి మీద ఎవరు చెప్తే సర్వే చేయడానికి కోర్టు నుంచి వచ్చింది. కానీ ఇదంతా అక్కడ మీటింగ్ కాదు. మన బోర్డు వేసుకుని మనం అందరం రిగ్యులర్గా వెళ్దాం, లేదా పాండిచేరి వెళ్దాం, లేదా గాడిపక్క ఈడీ గారి దగ్గరికి కాకినాడ ఆఫీసు ఉంది అక్కడికి వెళ్దాం. ఇది ఖచ్చితంగా డబ్బుతో 23 కోట్లు వచ్చింది కాబట్టి దాని ముందు ఇంకా లిస్టే కావలేదు. దాని గురించి మీరు అందరూ గమనించండి. మన పాండిచేరి యాత్ర ఖచ్చితంగా నా సాయం పాండిచేరిలో కోసం వేయాలో వేయాలో రేపు అఖిలపక్షం మీటింగ్ అన్ని పార్టీ వాళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది. దానికి ఏమైంది అనేది రేపులో పిలుపునిస్తాం. మాకు ఖచ్చితంగా రోడ్ ఎక్కువ బాధ్యత ఉంది. మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. డ్రామా అంటే 2026 దాకా డ్రామా ఆడుకుంటా పోదామనా? ఆ పప్పులు మాత్రం సాగో. ఎవరైనా సరే ఇస్తున్నాను, రాబోయే కాలంలో ముందుగానే మాకు కానీ 2-3 రోజుల్లో కానీ జిఎస్పిసి డబ్బులు కానీ ఎవరి అకౌంట్లో వారికి పడకపోతే మీకు చూపెడతాం సొక్కలో. అది టైం మీద కూడానేమో మాకు వస్తుంది టైం. మేము మర్చితాం కదా, చచ్చిపోయి ఏట్లోకి వెళ్ళకపోతే డోట్లోకి రాదు. మాకు ఉన్న ఏది అన్ని సంపద కూడా గతంలో మాకు
వీలైతే ఒక గైలుకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లేవు. ఎక్కడో కంపెనీ వాళ్ళు పని చేసుకుంటా ఉండి మా బచ్చి సమ్మె చచ్చిపోతే వాళ్ళు డబ్బులు ఇస్తే ఇవ్వడానికి ఇన్ని రోజులా ముందు ఏమైపోయింది నీ ఆవేదన ఇప్పుడు వచ్చిందా నీకు? అంటే కంపెనీ వాళ్ళు అలాగే 5 కోట్లు ఆ పొలానికి ఎక్కలేదు కదా, ఇప్పుడు చూపెడుతున్నా స్పీడు చూపెట్టు. మేము వస్తాం, మేమేం మాట్లాడతాం, మేము చూద్దరు కానీ దాంట్లో నీ వల్ల రాకపోవడం భయం కాదు. వస్తాం. ఇది అగ్నికి వచ్చే స్త్రీలకి ఓఎన్జీసీ ఇచ్చిన నష్టపరిహారం గురించి మేము ఎక్కడికైనా వస్తాం, ఎంత దూరం అయినా వస్తాం. రా, ఆ రోజు నీకు సముద్రంలో నీకు ఈత రాకపోయినా సన్ముఖ కట్పాడమే